بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 98 इल्लल मुस्तज़अफ़ीन मिनर रिजाल वन्निसाइ वल्विल्दान ला यस्ततीऊन हिलतन वला यहतदून सबीला. ఆయత్ నంబర్ 98. అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని, నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ల సంగతి వేరు. 146. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోవడానికి స్తోమత లేని, దారి తెలియని నిస్సహాయ ముస్లిం స్త్రీ పురుషులకు, పసిపిల్లలకు ఈ ఆజ్ఞ నుంచి మినహాయింపు ఇవ్వబడింది. చిన్నపిల్లలకు షరియత్ ఆదేశాలు వర్తించకపోయినప్పటికీ హిజ్రత్ ప్రాముఖ్యాన్ని తెలియచెప్పడానికి వారి ప్రస్తావన సైతం ఇక్కడ తేబడింది. లేక ఇక్కడ పసివాళ్ళంటే భావం మరీ చిన్నపిల్లలు కాదు, ప్రాజ్ఞ వయసుకు త్వరలో చేరుకునేవారని కావచ్చు. आयत नंबर 99 فأولئك عسى الله أن يعفو عنهم وكان الله గఫూన్ గఫూర్. ఆయత్ నంబర్ 99. అల్లాహ్ వారిని మన్నించవచ్చు. అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. आयत नंबर 100 ومن يهاجر في سبيل الله يجد في الأرض مراغما كثيرا وسعة ومن يخرج من بيته مهاجرا إلى الله ورسوله ثم يدركه الموت فقد وقع أجره على الله وكان الله غفورا رحيما. ఆయత్ నంబర్ 100. అల్లాహ్ మార్గములో తన స్వస్థలాన్ని వదిలి వలసిపోయినవాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతను పడినవానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. 147. దైవ మార్గములో వలసపోవటాన్ని, బహుదైవత్వ భావాలకు అల్లంత దూరంగా ఉండటాన్ని ఈ ఆయతు పురుగొల్పుతుంది. మురాగమన్ అంటే స్థలం, ఉండే చోటు లేక ఆశ్రయము అని అర్థం. సఅతన్ అంటే ఉపాధి, స్థలాల లేక రాజ్యాల విస్తృతి, పుష్కలత అన్న అర్థాలు వస్తాయి. 148. సంకల్పాన్ని బట్టి పుణ్యఫలం లభిస్తుందన్న హామీ ఇందులో ఇవ్వబడింది. మరణం సంభవించడం వల్ల ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ తన సంకల్పశుద్ధి మూలంగా పూర్తి పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. గత కాలంలో 100 మందిని చంపి పశ్చాత్తాపం చెందడానికి సజ్జనుల ప్రదేశం వైపుకు సాగిపోయిన ఒక వ్యక్తి ఉదాహరణ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. మార్గ మధ్యములోనే మృత్యు అతని కబళించింది. అల్లాహ్ అతని వైపుకు కారుణ్యంతో మరలాడు. తను బయలుదేరిన స్థలం కన్నా పుణ్యాత్ముల జనవాసానికి అతను దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేశాడు. తత్ఫలితంగా కారుణ్య దూతలు అతన్ని తమ వెంట ఎత్తుకు వెళ్లారు. సహీ బుఖారీ, కితాబుల్ అంబియా, ముస్లిం, కితాబు తౌబా. అలాగే ఎవరైనా దైవ మార్గంలో వలసపోయే సంకల్పంతో ఇంటి నుంచి బయలుదేరగా దారిలో మరణం సంభవిస్తే అతని సంకల్పశుద్ధి కారణంగా అతనికి హిజ్రత్ పుణ్యాన్ని ప్రసాదించే బాధ్యత అల్లాహపై ఉంటుంది. అల్లాహ్ అతనికి రవ్వంత అన్యాయం కూడా చేయడు. హదీసులో ఇలా ఉంది,
ఇన్నమల్ ఆమలు విన్నీయత. ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి చేసుకున్న సంకల్పాన్ని బట్టే అతనికి ఏదైనా సిద్ధిస్తుంది. ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ చేశారో వారి హిజ్రత్ అందు నిమిత్తమే ఉంటుంది. మరి ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాన్ని పొందడానికి లేక స్త్రీని వివాహం ఆడడానికి వలసపోయాడో అతని వలస అతని ఆ ఉద్దేశాలకే వర్తిస్తుంది. సహీ బుఖారీ, సహీ ముస్లిం. ఈ ఆజ్ఞ సర్వసాధారణమైనది. ధర్మానికి సంబంధించిన అన్ని అంశాలకు ఇది వర్తిస్తుంది. అంటే ఒక పనిని చేస్తున్నప్పుడు దైవ ప్రసన్నతను చూరగొనాలన్నది మనిషి సంకల్పమై ఉంటే అది దైవ సమక్షంలో స్వీకారయోగ్యమవుతుంది, లేకపోతే త్రోసిపుచ్చబడుతుంది.